క్రెడాయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాక అనేక సామాజిక కార్యక్రమాల్లో ముందుంటుందని క్రెడాయ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, జిల్లా ఛాంబర్ చైర్మన్ బండారు ప్రసాద్ అన్నారు. క్రెడాయ్ నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. సోమవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నల్గొండ జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం నల్గొండ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా క్రెడాయ్ జిల్లా చైర్మన్ బండారు ప్రసాద్ మాట్లాడుతూ, క్రెడాయ్ ఆధ్వర్యంలో హరితహారం, చలివేంద్రాలు, ఇంజనీర్స్ డే లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని అన్నారు. క్రెడాయ్ రాష్ట్ర శాఖలో నల్గొండ జిల్లా ప్రతినిధులు ఎక్కువ సంఖ్యలో ఉండేలా తాము కృషి చేస్తామని పేర్కొన్నారు. క్రెడాయ్ జిల్లా శాఖకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామని, దానికి సొంత భవనం నిర్మించాలా లేదా అదే భవనంలో ఏర్పాటు చేయాలా అనేది కొత్త సభ్యులు ఆలోచించాలని సూచించారు. క్రెడాయ్ అంటే విశ్వాసానికి మారుపేరని, ప్రభుత్వ విధి విధానాలను అనుసరిస్తూ సభ్యులు ఆ విశ్వాసాన్ని నిలబెట్టాలని కోరారు. మాజీ మున్సిపల్ చైర్మన్, క్రెడాయ్ అధ్యక్షుడు బుర్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సంఘంలో ఉన్న సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, దాతలు సహకరిస్తే క్రెడాయ్ జిల్లా భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితేనే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, అంతేకాకుండా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని, తద్వారా అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు. నిబంధనల ప్రకారం వ్యాపారం నిర్వహించాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే పరిష్కరించడానికి తాము ముందు ఉంటామని అన్నారు. అందరి సహకారంతో క్రెడాయ్ని ఉన్నత స్థానంలో నిలబెడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమంచి రాజలింగం, నాంపల్లి మనోహర్, దూదిపాల వెంకటరెడ్డి, అల్లి మల్లికార్జున్, బొడ్డుపల్లి సతీష్, శిఖరంభట్ల పృథ్వీరాజు, పున్న పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 2025-27 నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీని ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. చైర్మన్గా బండారు ప్రసాద్, అధ్యక్షుడిగా బుర్రి శ్రీనివాసరెడ్డి, ఎలక్టెడ్ ప్రెసిడెంట్గా ఆమంచి రాజలింగం, జనరల్ సెక్రటరీగా నాంపల్లి మనోహర్, కోశాధికారిగా దూదిపాల వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి, సముద్రాల శ్రీనివాసరావు, ఆవుల శ్రీనివాస్, మందడి వెంకటరెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా గుండెబైన వెంకన్న, బొడ్డుపల్లి సతీష్, పృథ్వీరాజ్, ఎం రామారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వంగాల అనిల్ రెడ్డి, సలహాదారులుగా వేనేపల్లి లక్ష్మణరావు, అల్లి మల్లికార్జున్, ఎండి బషీరుద్దీన్, ఏచూరి ద్రోణకుమార్తో పాటు కార్యవర్గ సభ్యులుగా మిరియాల స్వామి, అలుగుబెల్లి కిరణ్ రెడ్డి, కర్నాటి విష్ణు, బాలరాజు గౌడ్, గుడిపాటి జగదీష్, డి రమేష్, శివశెట్టి, సత్యనారాయణ, అశోక్, వడ్డే భూపాల్ రెడ్డి, మద్ది శ్రీనివాస్, పూల వెంకటరెడ్డి, రావిరాల వెంకటేశ్వర్లు, కంచి మధు, ఎం నరేందర్ రెడ్డి, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రామరెడ్డి, సూరం సోమిరెడ్డి, ఎన్ వేణుగోపాల్ రెడ్డిలను ఎన్నుకున్నారు. నల్లగొండ క్రెడాయ్ చాప్టర్ ఎన్నిక ఎన్ఆర్ఎస్ గార్డెన్లో నిర్వహించడం జరిగింది. ఏకగ్రీవంగా ఈ యొక్క ఎన్నిక జరగడం జరిగింది. క్రెడాయ్ అధ్యక్షులుగా బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా క్రెడాయ్ ఎలక్ట్ ప్రెసిడెంట్గా ఆమంచి రాజలింగం గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా మనోహర్ గారు, నాంపల్లి మనోహర్ గారు, అదేవిధంగా కోశాధికారిగా దూదిపాల వెంకటరెడ్డి గారు, మిగతా వైస్ ప్రెసిడెంట్లు, జాయింట్ సెక్రటరీలు, గౌరవ సలహాదారులు అందరూ కూడా ఈ యొక్క ఎన్నికల ఏకగ్రీవంగా జరగడం జరిగింది. క్రెడాయ్ అంటేనే ఒక క్రెడిబిలిటీ ఉన్న సంస్థ. మనం వ్యాపారంలో ప్రజలకు కస్టమైజ్గా సేవలు చేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా లెవెల్లో ఈ క్రెడాయ్ సంస్థను స్థాపించడం జరిగింది. నల్లగొండల క్రెడాయ్ వ్యాపారమే కాకుండా సామాజిక సేవ కూడా చేయాలనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాల నుంచి కూడా చలివేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ఈసారి చలివేంద్రం నిర్వహిస్తూ దానికి మరొకసారి కూడా హరితారంలో కూడా భాగస్వాములు కావాలని, బిల్డర్స్ ఉన్న ఇంజనీర్స్ డే కూడా ప్రతి ఇయర్ కూడా నిర్వహించాలని, సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందు ఉండే విధంగా ఈ యొక్క నల్లగొండ చాప్టర్ కృషి చేస్తుందని, ఏకగ్రీవంగా ఎన్నికలు అందరూ కూడా సహకరించిన సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. రియల్ ఎస్టేట్లో ఏదైతే ఉపాధిగా అందరికి ఉపాధి అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అది తగ్గుతో చాలామంది గంబాచారాలు, ఖర్చులు, దావత్తులు అన్నట్టు రియల్ ఎస్టేట్ నడుస్తేనే ఇది మనం కూడా వాళ్ళకు మంచిది, ఇన్కమ్ పెరుగుతుంది. సోర్స్ ఆఫ్ గవర్నమెంట్కే మేజర్ ఇన్కమ్, ఎక్సైజ్ తర్వాత మేజర్ ఉండేది రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ రంగంలో అందరం నలుగురిలో రూల్స్ ప్రకారం ఏదైతే రూల్స్ విరుద్ధం కాదు, రూల్స్ కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ప్రసాదంగా కానీ రాజీమణ కానీ ఎప్పుడు అందుబాటులో ఉండదు. మేము అందుబాటులో ఉన్నా లేకున్నా వాళ్ళ డెసిషన్ ఇక్కడ ఉందో వీళ్ళ డెసిషనే మాకు ఫైనల్ డెసిషన్. ఎందుకంటే అందరం
వివిధ పార్టీలు, వివిధ కులాలు, ఇట్లా కాకుండా అందరం ఇక్కడ రెడీ అనేది అందరు కలయికై ఓన్లీ ఫర్ ఇది సర్వీస్ సెక్షన్లో మీరందరూ సహకరిస్తే ఇది మంచి రూపు తీసుకెళ్తాం. అలాగే ఎక్కడ ఒక డోనర్ మేము ఎవరో డోనర్ ద్వారా ల్యాండ్ ఇచ్చిన తర్వాత అందరం కలిసి గౌరవంగా మంచి ఒక బిల్డింగ్ కట్టుకుంటే హైదరాబాద్లో అదే ఇక్కడ నేషనల్ ప్రెసిడెంట్ కూడా మన హైదరాబాద్ చెందిన రామరెడ్డి గారు అయిన భూమిరామరెడ్డి చిట్యాల వాస్తవులు వారిని కూడా ఇక్కడ ఆహ్వానించి పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేద్దాం. మీరందరూ సహకరిస్తే, దాతలు సహకరిస్తే మన క్రెడై ఆఫీస్ ఒకటి కట్టుకుంటే దాని ద్వారా మనమందరం పెద్దలు అందరూ రిలేషన్ చాలా ఉంది. వాళ్ళందరి నుంచి వాళ్ళ సూచనలు కూడా ఒకసారి తీసుకొని ఈ ప్రమాణ స్వీకారం మాకు రోజు పెట్టుకొని ఏం చేస్తే ఎట్లయితే మనం దీన్ని ముందుకు తీసుకుపోతాం. చిన్న చిన్న వైషమ్యాలు ఉన్న పార్ట్నర్ల మధ్యన, వెంచర్ల మధ్యన, లేకపోతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేకపోతే మనం కూడా ఉంటుంది రూల్ ప్రకారం మొత్తం సతాయిస్తున్నాం. అన్నీ మనందరం కూర్చొని అందరినీ సూచనలు ముందు తీసుకుపోతాం కోరుకుంటూ క్రెడై ప్రెసిడెంట్గా కాబోయే రోజుల్లో దానికి నిర్ణయించినందుకు సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో డిటిసిపి లేఅవుట్లు ఉన్న వాటినే ప్రజలు కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది గీతలు గీసి అమ్ముతారు ఆ ప్లాట్లని. అవి కాకుండా ఓన్లీ డిటిసి ప్లాట్లు ఉంటేనే కొనాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. క్రెడై చాప్టర్ నల్గొండ మీటింగ్ జరిగింది, ఎలక్షన్స్ జరిగినాయి. మన దీంట్లో ఇప్పుడు కొత్తగా పురి శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్షులుగాను, ఎలక్టివ్ ప్రెసిడెంట్గా ఆవంచి రాజలింగం గారు, చైర్మన్గా బండారు ప్రసాద్ గారు, మరియు నేను జనరల్ సెక్రటరీగాను, ట్రెజరర్గా దూదిపాల వెంకరెడ్డి గారు ఎన్నికైనారు. ఇక ముందు ఇంకా అభివృద్ధి చేయాలని క్రెడాయిని నల్గొండ టౌన్లో పేరు రావాలని ఆశిస్తున్నాను.